చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. అసలు దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఈ సమ్మె అనేది నిజంగా కార్మికులు అలాగే నిర్మాతలకు మధ్య జరుగుతున్నదా, లేదు అంటే దీని వెనక హీరోల పాత్ర ఉందా, వారి రెమ్యునరేషనే అసలు కారణమా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ గారు. ఆయనతో మాట్లాడి ఈ సినీ కార్మికుల సమ్మెకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే భరద్వాజ గారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈ సమ్మె అనేది ఆగింది. ఎవరికి వాళ్ళు షూటింగుల్లోకి వెళ్ళిపోయారు. ఇంతకీ ఈ సమ్మెకి ఫుల్ స్టాప్ ఎలా పడిందంటారు? అంటే లేబర్ కమిషన్ చొరవ చేసింది అలాగే ప్రభుత్వం కూడా కల్పించుకోవడం మాత్రమే కాదు, ఈ సమ్మె అవాంఛనీయం, ఇది ఇమీడియట్గా మీరు పనుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పారు. దాదాపుగా 15% వరకు వాళ్ళకి వేజ్ హైక్కి సంబంధించి ఒక అవగాహన కుదిరింది. అంటే 15 కూడా కాదు, 22% వరకు వాళ్ళకి వేజ్ హైక్ అయినట్టుగానే భావించాలి ఇప్పుడు జరిగినటువంటి చర్చల తాలూకా. కాబట్టి ఆ 8% ఎలాగోలాగ జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు కూడా చొరవ చూపించారు. కానీ ఈ 15 రోజుల నుంచి సమ్మె మొదలైన రోజు నుంచి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తోంది. అంటే కార్మికుల వైపు నుంచి చాలా బలంగా వినిపించిన మాట ఏంటంటే, మాకు సంవత్సరానికి 10% పెంచమని అడుగుతున్నాం. అంటే 3 సంవత్సరాల నుంచి పెంచలేదు కాబట్టి 30% అయింది ఇది. కానీ సంవత్సరానికి 10% హైక్ వీళ్ళు ఇచ్చేది. కాబట్టి ఆ హైక్ని ఆపేసి మీరేమో సినిమాకి హీరోల రెమ్యూనరేషన్లు కోట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, దాంతో పోలిస్తే మాదెంత అనేది బలంగా చాలామంది మాట్లాడారు. అలాగే నిర్మాతల వైపు నుంచి హీరోలను చూసి సినిమాలు కొంటారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక తప్పదు అన్న పద్ధతిలో అట్నుంచి కూడా అభిప్రాయాలు జరిగినాయి. మొత్తం మీద ఈ సమ్మె కంటే కూడా ఈ సమ్మె నేపథ్యంలో హీరోల రెమ్యూనరేషన్లు అనేది ఒక చర్చనీయాంశంగా మారి ఇరుపక్షాలు భిన్నమైనటువంటి వాదనలు వినిపించినాయి. అంటే కార్మికుల జీవితాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడుతున్నటువంటి నష్టాలు, దీనికి సంబంధించిన చర్చ కన్నా కూడా ప్రజల మనసుల్లోకి కార్మికులకి అన్యాయం చేసి కార్మికుల పొట్టగొట్టి హీరోలకి డబ్బులు పెడుతున్నారు వీళ్ళు అనే నేరేటివ్ బాగా వెళ్ళింది జనంలోకి. జనం ఈ సమ్మె గురించి మాట్లాడుకుంటున్న ఏరియాల్లో, అంటే ఎక్కడైనా నలుగురు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఈ టాపిక్ వస్తే నిజమే కదా, పాపం వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పెంచితే ఏం పోయింది, వాళ్ళకేమో 1000 కోట్లు ఇస్తున్నారు, హీరోలకి 100 కోట్లు ఇస్తున్నారు, 100 కోట్లు ఒక హీరోకి రెమ్యూనరేషన్ ఏమిటి, ఇలాంటి చర్చలు జరిగినాయి బయట ప్రజల సమక్షంలో. ఇది జరగటం వలన ఏంటంటే ఇది వాంటెడ్గానే చేశారా వీళ్ళిద్దరూ కలిసి అనే ఒక అభిప్రాయం కలిగే లెవెల్లో జరిగింది చర్చ. అంటే హీరోల రెమ్యూనరేషన్తో పాటు ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించాలి అనేది నిర్మాతల మోటోగా కనిపిస్తోంది బలంగా. ఒక ధోరణిలో నడిచింది మొత్తం ప్రోగ్రాం. అంటే ఇది డిజైన్డ్ వ్యవహారంలాగే కనిపిస్తోంది. అందుకని హీరోల వైపు నుంచి స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ముందుకొచ్చి, అయ్యా మేము రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటాం, మీరు సినిమాలు చెయ్యండి, ఇబ్బంది పడద్దు అన్న పద్ధతిలో ఒక ఎంకరేజ్మెంట్ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేసినట్టుగా అనిపించింది ఇంతకాలం సమ్మె డ్రాగ్ చేయటం వెనకాల. కానీ ఫైనల్గా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది, బాబు మీరు ఎలాగైనా మాట్లాడుకోండి, ఏవైనా చేయండి, కానీ ఇష్యూ సాల్వ్ చేసుకోండి, మీరు షూటింగ్లకు వెళ్ళిపోండి, నెమ్మదిగా పరిష్కరించుకోండి అనేది ఒక అవగాహనకు వచ్చారు వాళ్ళు. అయితే దీనిలో 9-9 కాల్ షీట్ అనేది ఒక గొడవ ఉంది మొదటి నుంచి ఈ డిస్కషన్లో. ఈ 9-9 అంటే అది యాక్చువల్గా లేబర్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకం. 8 గంటల పనిదినం అనేది మనం ప్రపంచవ్యాప్తంగా అంగీకరించినటువంటి ఒక పద్ధతి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ 9-9 అంటే అది 12 గంటల్లా కనిపిస్తుంది. కానీ దాంట్లో వీళ్ళు ఇంకా 9ంటికి అక్కడ షూటింగ్ మొదలై 9ంటికి ఎండ్ అవుతుంది అనేది. 9ంటికి షూటింగ్ మొదలవ్వాలంటే కార్మికులు దానికంటే 4 గంటలు ఇంటి దగ్గర బయలుదేరాలి ముందు. అంటే ఆ తర్వాత ఇంకో 4 గంటలు, అంటే 2 కాల్ షీట్లు కాకుండా 3 కాల్ షీట్ల టైం అక్కడ వీళ్ళకి నడుస్తోంది. దీన్ని లేబర్ కమిషన్ గుర్తించినట్టుగా మనకు ఎక్కడా కనిపించలేదు. ఈ 9-9 కాల్ షీట్ అనే డిస్కషనే అక్కడ లేబర్ కమిషన్ లెవెల్లో జరగలేదు. కానీ నిర్మాతల మండలికి ఫెడరేషన్కి మధ్య అయితే ఈ చర్చ జరిగింది. దాని మీద కూడా ఒక అవగాహనకు వచ్చేసినట్టుగా కనిపిస్తున్నారు. అంటే ఏదో పద్ధతిలో సమ్మెని ఆపి ప్రస్తుతానికి పనులకు వెళ్ళిపోదాం
వాళ్ళు ఎంతో కొంత పెంచడానికి అంగీకరించారు అనేటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేసారు వీళ్ళు. ఇది 2 రోజుల్లో అయిపోతుంది అనే విషయం ముందే కొంతమంది మాట్లాడారు. అంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత దాదాపుగా ఇక ముగింపు స్టేజ్కి వచ్చింది అనేది అందరికీ ఒక అభిప్రాయాన్ని అయితే కలిగించారు అందరూ. అయితే ప్రధానమైన చర్చ హీరోల రెమ్యునరేషన్. అది కనిపించకుండా ఒక చర్చ జరిగింది ఒక లేయర్లో. దాని ప్రభావం ఏముంటుంది, హీరోల వైపు నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి ఇప్పుడు అనేది చూడాలి. నిర్మాతలు గతంలో సమ్మె చేశారు 3 ఏళ్ల క్రితం. వాళ్ళు సమ్మె చేసినప్పుడు స్ట్రైట్గా ఇదే డిమాండ్. అంటే సినిమాలకి జనం రావడం లేదు, ఓటీటీలకి డైవర్ట్ అయిపోతున్నారు. రకరకాల అంటే ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు కూడా చాలా సినిమా హాళ్ళు మూతపడ్డాయి. అంటే సినిమా హాలుకు సంబంధించిన సమస్య అది. అంటే జనం థియేటర్లకు వెళ్ళటం లేదు కానీ సినిమాని చూస్తున్నారు. చూసే ఏరియా మారింది. థియేటర్లో చూసేవాడు ఫోన్లో చూసుకుంటున్నాడు. ఈ ఫోన్లోకి కంటెంట్ రాకుండా అడ్డుగోడ కట్టుకోగలిగితే, అంటే అక్కడ ఏదైనా మీరు డబ్బులు అంటే కౌంటర్లో నుంచి వచ్చే డబ్బులు ఒకప్పుడు సినిమాకి. ఇప్పుడు ఓటీటీలకు కూడా డబ్బులు కట్టి చూస్తున్నారు కదా జనాలు టికెటింగ్ సిస్టంలో. అలాంటిది ఏదైనా పెట్టుకోవాలి. అలాంటిది పెట్టుకోవడానికి ఒక మెకానిజం డెవలప్ చేసుకొని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి సినిమా వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా. షో పడిన 1 అవర్లో ఇక్కడ కనిపిస్తోంది సినిమా. దీన్ని నివారించుకోగలిగితే సినిమా నష్టాల్లోంచి బయటకు వస్తుంది. నిర్మాతలకు అంటే కార్మికులు వాళ్ళ కడుపు కొట్టుకుని హీరోలు తగ్గించుకుని చేయక్కర్లేదు. సినిమా హాళ్ళు కష్టాల్లో ఉన్నాయి. సినిమా హాల్ ఉంటుందా ఉండదా అనేది వేరే గొడవ. సింగిల్ స్క్రీన్ అనేది ఉండకపోవచ్చు. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ ఓటీటీలకు మారిపోతున్నారు. వాళ్ళు చిన్నగా ఓటీటీలకే వెళ్ళటం లేదు, మధ్యలో దొంగదారుల్లో సినిమా చూస్తున్నారు. సినిమా చూడటం అనేది ఎవరో వదిలిపెట్టలేదు, సినిమా చూస్తున్నారు. కానీ చూసే ఏరియా మారింది. దాన్ని మీరు మీ పద్ధతిలోకి తెచ్చుకుని అక్కడి నుంచి డబ్బులు జనరేట్ చేసుకోవడానికి ఏం చేయాలో అవి చేయండి. అంతే తప్ప సినిమాలకి నష్టం వచ్చేస్తుంది, థియేటర్కి జనం రావట్లేదని చెప్పి మీరు తగ్గించుకోండి అని చెప్పి గొడవ చేయటం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇప్పుడు హీరోల దగ్గర కూడా ఆ ఆర్గ్యుమెంట్ ఉంది. మీరు డబ్బులు చేసుకోండి, సినిమాని మీరు రకరకాలుగా డబ్బు చేసుకుంటున్నారు. లీకేజ్ ఉన్నప్పటికీ థియేటర్లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకి ఓటీటీకి మంచి రేట్లకే అమ్ముతున్నారు. ఓటీటీలో 4-5 భాషలకు అమ్ముతున్నారు. శాటిలైట్ ఛానల్స్కి 4-5 భాషలకు అమ్ముతున్నారు. కాబట్టి 8 పద్ధతుల్లో మీకు డబ్బులు వస్తున్నాయి. అలాగే మీరు టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక ఈవెంట్ చేస్తున్నారు, దాని హక్కులు అమ్ముతున్నారు, ప్రసార హక్కులు. శాటిలైట్లకు అమ్ముతున్నారు, అలాగే డిజిటల్కి అమ్ముతున్నారు, ఓటీటీలకు కూడా అమ్ముతున్నారు. ఇన్ని రకాలుగా మీరు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు థియేటర్లో డబ్బులు రావడం లేదు అనే సాకు చెప్పి మా అందరి నోళ్ళు కొట్టడం కరెక్టా, మా అందరి కడుపులు కొట్టడం కరెక్టా అనే ఒక ఆర్గ్యుమెంట్ని నెమ్మదిగా హీరోల వైపు నుంచి ముందుకు తెచ్చే ప్రమాదం ఒకటి ఉంది. దాన్ని టాక్టికల్గా అడ్డుకోవటానికి ఈ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రజల అభిప్రాయంగా మార్చారు దాన్ని. అంటే ప్రజలందరూ హీరోలు సినిమాకి సంబంధించి అంటే సినిమాకి 200 కోట్లు ఖర్చు అయితే 100 కోట్లు హీరోలే తినేస్తున్నారు. హీరోల రెమ్యునరేషన్లకే మేజర్ డబ్బులు. ఇంకా అక్కడ ప్రొడక్షన్కి వాళ్ళు పెట్టే ఖర్చే ఉంటుంది. క్వాలిటీ సినిమా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ దాకా జనం మాట్లాడుకుంటున్నారు. అంటే హీరోల రెమ్యునరేషన్లను టార్గెట్ చేస్తూనే ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి మొన్న జరిగిన సమ్మె ఉపయోగపడింది. సమ్మెలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఫైనల్గా వాళ్ళకి పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. పెంచాము, మా వల్ల కాదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పడం ద్వారా రెమ్యూనరేషన్ పెంచమని హీరో అడగకుండా కట్టడి చేయడానికి దీన్ని వాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైనా సినీ కార్మికులు కావచ్చు, నిర్మాతలు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే అవకాశం ఉండదా? అంటే స్వచ్ఛందంగా వాళ్ళు వెనక్కి తగ్గే మూడ్లో అయితే లేరు. కానీ ఇదన్నీ చెప్పి వాళ్ళతో తక్కువ రేటుకి పని చేయించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే ప్రొడ్యూసర్ చేస్తాడు. బాబు, మేము వాళ్ళందరికీ ఎక్కువ ఇచ్చుకుంటున్నాం, మీరు కొంచెం కన్సిడర్ చేయాలి. మీకు గత సినిమాకి ఇచ్చిన 10 కోట్లే ఇప్పుడే ఇస్తాం, ఈసారి కూడా అదే తీసుకోండి. భవిష్యత్తులో ఎప్పుడైనా పరిస్థితి బాగుపడితే అప్పుడు రెమ్యునరేషన్లు పెంచుకుందాం. పైగా ప్రపంచం అంతా మీ గురించే మాట్లాడుకుంటోంది, అందుకని మీరు కొంచెం తగ్గితే మంచిది అని చెప్పేసి వీళ్ళు నెమ్మదిగా వాళ్ళకి అర్థం చేయించి అక్కడ కొంత బేరాలు ఆడుకోవడానికి దీన్ని వాడుకుంటారు.
అది ఆ పరిస్థితి అయితే కనిపించింది. అంటే ప్రొడ్యూసర్లు ఆ మేరకు సక్సెస్ సాధించారు. అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి ఏం చేయాలో అది చేయటానికి వాళ్ళకి ఈ సమ్మె ఉపయోగపడింది. కార్మికులకు ఎంత ఉపయోగపడిందో తెలియదు. కార్మికులకు కొంతమేరకు ఉపయోగపడింది, కానీ కార్మికుల కంటే కూడా ప్రొడ్యూసర్లకు ఎక్కువ ఉపయోగపడింది కార్మికుల సమ్మె. కార్మికుల సమ్మెని ప్రొడ్యూసర్లు తమకు అనుకూలంగా అలా మలుచుకుని మొత్తానికి విజయం సాధించి ఇప్పుడు ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. మా నెత్తిన పాలు పోసారు మీరు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అందుకని పెరిగిన దానికి ప్రొడ్యూసర్లకు వచ్చిన నష్టమేం లేదు, లాభమే తప్ప. ఈ సమ్మె కార్మికుల కంటే కూడా నిర్మాతలకే ఎక్కువ లాభకరంగా మారింది. పుష్ప ఇన్సిడెంట్ కావచ్చు, డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు చూస్తే సినీ కార్మికుల సమ్మె. ఏదైనా సరే టాలీవుడ్కి సంబంధించి సీఎం లేదంటే ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వస్తుంది. అంతే తప్ప టాలీవుడ్కి పెద్దన్న అంటూ ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరా? పెద్దలు ఎప్పుడు ఉండరు. అంటే ఛాంబరు, ఇతర అసోసియేషన్స్ ఉన్నాయి. మా అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, అలాగే ఛాంబర్కి ఒక కార్యవర్గం ఉంది. వాళ్ళే పెద్దలు, అంతకుమించి పెద్దలు ఉండే అవకాశం లేదు. కానీ చాలామంది దాసనారాయణరావు గారు పెద్ద, సినిమా పెద్దగా ఆయన ఉన్న రోజుల్లో అని మాట్లాడతారు. ఆయన ఉన్న రోజుల్లో ఆయన ఏం చేసేవాడు, ఆయన ఇంటికి యాక్సెస్ ఉండేది. ఎవరైనా వెళ్ళి తలుపు కొట్టి ఏ సమస్య అయినా అడగటానికి అవకాశం ఉండేది. ఆ యాక్సెస్ ఉండటం వల్ల ఆయన అనుకోకుండా పెద్ద అయ్యాడు. వెళ్ళి అడిగేవాళ్ళు, అక్కడికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి ఇలా జరిగిందని చెప్పుకోవడం. ఏ టైంలోనైనా ఎవరు వెళ్ళినా ఆయన వినేవాడు. విని వెంటనే ఫోన్ చేసేవాడు. ఆ కన్సర్న్ ఎవరైతే వ్యక్తి నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉందో ఆ వ్యక్తికి నేరుగా ఫోన్ చేసి, బాబు ఇది పరిస్థితి, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, కొంచెం అది కన్సిడర్ చెయ్యి అని ఒక మాట చెప్పేవాడు. వాళ్ళు చేసేవాళ్ళు ఏదో మేరకు. ఆయన యాక్సెస్ ఇవ్వటం వలన ఒక పెద్దగా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు ఎవరైనా పెద్ద కావాలంటే యాక్సెస్ ఇవ్వాలి. వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాట్లు ఉంటాయి. ఈ అంచెలన్నీ దాటి వారి దగ్గరికి వెళ్ళటం కష్టం. కాబట్టి అలా ఇప్పుడు చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద కావాలి అనుకుంటే ఆయన కూడా ఈ యాక్సెస్ ఇవ్వాలి. ఇచ్చి ఎవరు వచ్చినా సరే ఏ టైంలోనైనా సరే తను వాళ్ళతో మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. అలాగే వాళ్ళు ఎవరి నుంచి ప్రాబ్లం వచ్చిందని చెప్పారో వాళ్ళని ఇమ్మీడియట్గా కాల్ చేసి లైన్లోకి తీసుకుని మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఆయన ఫోన్ చేస్తే డెఫినెట్గా కన్సిడర్ చేస్తాడు అవతలవాడు. కానీ అలా అవతల వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ మీద ప్రెజర్ ఇచ్చి వీళ్ళకి మేలు జరిగేలా చేయటం వలన ఆయన వీళ్ళ మనిషిగాను వాళ్ళకి వ్యతిరేకిగాను కనిపించే ప్రమాదం ఉంది. ఇప్పుడు కూడా అదే చేశాడు ఆయన. మొన్న కూడా కార్మికులతో, ప్రొడ్యూసర్లతో విడివిడిగా మాట్లాడాడు. తన అభిప్రాయాలు మాత్రం వాళ్ళకి తెలియజేశాడు తప్ప ఆయన ఎక్కడ చొరవ తీసుకుని ఇది ఇలా సాల్వ్ చేయాలి అని చెప్పకపోవడానికి కారణం అదే. ప్రతి హీరో కూడా చిరంజీవి గారి బాటలోనే పయనిస్తున్నారు. ఆయన పద్ధతిలోనే సైలెంట్గా ఉండటం బెటరు. ప్రొడ్యూసర్లు వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నప్పుడు ఏదో పద్ధతిలో ఓ పావులా అటు ఇటుగా సినిమాలు చేసేద్దామనే మూడ్లో ఉన్నారు ఇప్పుడు హీరోలందరూ. అంటే వాళ్ళకి అర్థమైంది పరిస్థితి. ఈ సమ్మెని అడ్డు పెట్టుకుని ప్రొడ్యూసర్లు మనని కంట్రోల్ చేసే అవకాశం ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సినిమాలకు వచ్చే విజయాల మీద, రెవెన్యూ మీద ఆధారపడి ఉంటుంది. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది పరిస్థితి అనేది. మొత్తం మీద సినీ కార్మికుల సమ్మె ఆగింది, యథావిధిగా షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇకనైనా హీరోలు, హీరోయిన్స్ తమ భారీ రెమ్యూనరేషన్ల గురించి ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ.